బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకల వ్యవహారంపై వైకే టీవీ ప్రసారంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు దేవస్థానం ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ప్రసాదం బుట్టలపై ఎలుకలు ఉన్న నిర్లక్ష్యంగా వ్యవహరించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై ఈ మేరకు ఈవో త్రినాథరావు చర్యలు చేపట్టారు. త్రిమూర్తులు రాజు అనే ఇద్దరిని విధుల నుంచి తొలగించారు. అంతేకాకుండా ప్రసాదం కౌంటర్లోకి ఎలుకలు చొరబడకుండా ఉండేందుకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాట్లు చేశారు. అధికారులు కౌంటర్ పై నుంచి ఎలుకలు ప్రవేశించకుండా సీలింగ్ కూడా నిర్మించాలని నిర్ణయించారు. అన్నవరం దేవస్థానంలో భక్తులకు విక్రయించే ప్రసాదాల బుట్టల్లో యథేచ్ఛగా ఎలుకలు తిరుగుతున్నా ఆలయ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. కొందరు భక్తులు అన్నవరం హైవేపై ప్రసాదాలు కొనుగోలు చేస్తూ ఈ విషయమై ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రతిస్పందించారు. ఈ వ్యవహారంపై వైకే టీవీ ప్రసారం చేసిన గంటల్లోనే అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నానాజీ ఫోన్ ద్వారా అందిస్తారు. నానాజీ, చెప్పండి. అన్నవరం దేవస్థానంలో ఉన్న ప్రసాదం బుట్టలు ఎలుకలను అయితే చూస్తున్నాం. మరి ఆలయ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు దీనిపై? థ్యాంక్ యూ భావని. ఏదైతే ఈ ఘటన జరిగిందో, ఈ ఘటన జరిగిన తర్వాత యావత్ భక్తులందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. ఎందుకంటే పరమ పవిత్రంగా భావించే ఈ ప్రసాదాన్ని చాలా చిన్నపిల్లలు కూడా అందరూ తింటూ ఉంటుంటారు. అయితే ఇదే ప్రసాదాన్ని ఏదైతే హైవే ఉన్నదో హైవే ఆనుకున్న కౌంటర్ వద్ద జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇదివరకు ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ కింద ప్రసాదం కౌంటర్ ఉండేది. అయితే రద్దీ ఎక్కువ పెరగడంతో, అదేవిధంగా ఈ హైవే పడడంతో అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లో ఏర్పాటు చేసిన సిబ్బంది సరిగ్గా అంటే అక్కడ సమాచారం ఇవ్వలేక, అదేవిధంగా ఏదైతే ఎలకలు ఉన్నాయో ఈ ఎలకలు తిరిగినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ ఈఓక్స్ కానీ అలాగున్న తదితర సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఈ ఎవరో ఒక భక్తుడు వచ్చి ప్రసాదం దగ్గరికి వస్తువులకి ఆల్రెడీ ఎలక తిరగడం చూసి అడిగితే వాళ్ళు నిర్లక్ష్య సమాధానం చెప్పారు. దీంతో కోపం వచ్చిన భక్తుడు ఆ వీడియో తీసి వైరల్ చేసి అదే రకంగా మన వైకే టీవీ కూడా ప్రసారం చేసింది. దీంతో ఉన్నతాధికారుల నుంచి టెంపుల్ ఈవో త్రినాథరావుకి ఫోన్ రావడంతో హుటాహుటిని బయలుదేరి ఏదైతే కౌంటర్ ఉన్నదో కౌంటర్ దగ్గరికి వచ్చారు. దాన్ని చూసిన వెంటనే ఆల్రెడీ ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి సరే ఈ రోజు కాదని చెప్పడంతో మరింత కోపం వచ్చింది ఆయనకి. వెంటనే అక్కడ ఎవరైతే కౌంటర్లో ప్రసాదం ఇస్తారో ఆ కౌంటర్లో ఉన్న త్రిమూర్తులు, అదేవిధంగా అక్కడ ఉన్న సెక్యూరిటీ ఇద్దరు కూడా ఇమ్మీడియట్గా తొలగించారు. అదే రకంగా ఏదైతే కన్నం నుంచి ఎలకలు వస్తున్నాయో ఆ రంధ్రాలు పూర్తిగా మూసేయడం, దానికి మెష్ కట్టడం, అదే రకంగా చుట్టూ కూడా గ్లాస్ కూడా ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఈవో శ్రీనాథరావు గారు చెప్తున్నారు. అదే రకంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్ప అసలు టెంపుల్కి సంబంధించి ఈ ఎవరైతే భక్తులు వస్తారో వేల మంది భక్తులందరూ వస్తుంటారో వీళ్ళకి సంబంధించిన ఎలాంటి అసౌకర్యం కూడా కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి మనకి ఈవో చెప్పారు. అంటే అసలు ఫెసిలిటీస్ కూడా ఇంత దారుణంగా ఉన్నాయి అనుకోవచ్చా? అంటే నిర్లక్ష్యంగా ఉన్నారు, అదేవిధంగా ఫెసిలిటీస్ కూడా ఏం లేవు, అందుకే ఇట్లా ఎలుకలు కూడా కనిపిస్తున్నాయి అని అనుకోవచ్చా? ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే కనుక ఏదైతే ప్రసాద కౌంటర్లు ఉన్నాయో కౌంటర్లో ఉన్న విక్రయ సిబ్బంది నిర్లక్ష్యం ఖచ్చితంగా బయటపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా భావించి తినే ప్రతి ఒక్కరు కూడా చాలా శుభ్రంగా తయారు చేసి చాలా నిష్ఠతో అమ్ముతూ ఉంటారు. అలాంటిది దాంట్లోకి ఎలకలు వచ్చాయి అంటే ఒక ఎలక అయితే కాదు, గుంపులుగా ఎలకలు వచ్చాయి అంటే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ అశ్రద్ధని చెప్పేసి గమనించిన ఈవో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే భక్తులందరూ కూడా ఇక్కడ దీన్ని చూసి ఆగ్రహించి అంటే ఇన్ని రోజులు మనం తిన్న ప్రసాదం ఇలాంటిదా అని చెప్పేసి చాలా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నిన్నే ఇమీడియట్లీగానే భక్తులందరూ కూడా ఇలా సస్పెండ్ చేయాలి, అలాగనే దీనికి సంబంధించిన మళ్ళీ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. దానికి సంబంధించింది అక్కడ ఉన్న ఈవో కానీ ఉన్నతాధికారులు కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అక్కడ ఆల్రెడీ చుట్టూ కూడా అంటే ఎలాంటి ఎలకలు కానీ అలాంటివి కూడా రాకుండా చుట్టూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇకపై ఎలాంటి ఘటనలు కూడా మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. నానాజీ, ఒక భక్తుడి ద్వారా అండ్ అట్లా అలానే వైకే టీవీ ద్వారా ఇది అనేది బయటకు వచ్చింది, లేకుంటే ఇంక ఇలానే ప్రొసీజర్ జరిగి ఉండేదంటారా? ఖచ్చితంగా ఏదైతే వీడియో బయటకు వచ్చిందో వీడియో బయటకు వచ్చిన తర్వాత వైకే టీవీ కూడా ప్రసారం చేసింది. అదే రకంగా ఈ వివిధ మాధ్యమాల్లో కూడా తర్వాత ప్రసారం మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే భక్తుడు ఉన్నాడో భక్తుడు చెప్పిన నిర్లక్ష్య సమాధానం వల్లే ఈ వీడియో బయటకు వచ్చిందని చెప్పేసి దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఎలకలుందో ఎలకలన్నీ కూడా రావడంతో
చాలా తను నిగ్రహాంతపోయాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు తింటూ ఉంటారు. ఇది ఎప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళినా సరే కానీ ప్రసాదాన్ని చాలా ఎక్కువ మోతాదులో కొనుక్కుని అదే రకంగా వాళ్ళ బంధువులు కూడా పంపిస్తూ ఉంటారు. వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకు కూడా ఈ ప్రసాదం వెళ్తూ ఉంటది. అయితే దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు ఇది నిల్వ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి పవిత్రమైన ప్రసాదాన్ని ఏదైతే మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత లడ్డూ తర్వాత అతి పవిత్రమైనది, ఎక్కువగా సేల్ అయ్యేది ఈ అన్నవరం దేవస్థానం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పవిత్రమైన ప్రసాదం అమ్మ దగ్గర ఇంతలా ఎలకలు వస్తాయంటే కనుక ఈ ఎక్కడైతే ఎవరో ఈ భక్తులు ఉన్నారో భక్తులందరూ కూడా చాలా ఆగ్రహ విషయాలు కూడా నిన్న వ్యక్తం చేశారు. దీంతో హుటాహుటిని చర్యలు తీసుకుని వాళ్ళని తీసేయడం, రిమూవ్ చేయడం, అదే రకంగా దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ చేయడంతో అందరూ కూడా కొంచెం శాంతి ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ భక్తులందరూ కూడా అంటే ఇది మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పేసి వేడుకుంటున్నారు. ఎస్, థ్యాంక్ యూ నానాజీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.